ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా స్నానం చేసి దీపారాధన చేస్తుంటారు. ఇలా దీపారాధన చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో సిరిసంపదలతో నిండి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు. రోజూ పూజ చేయలేనివారు కనీసం వారంలో ఒక్క రోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు. ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో పూజ చేసుకోవచ్చు. దానికేమీ భగవంతుడు అడ్డు చెప్పలేదు. ఇక దీపారాధనను కొంతమంది ఉదయం 6 గంటలకు చేయాలని భావిస్తుంటారు. మరికొందరు 10 గంటలలోపు పూర్తి చేస్తుంటారు. అయితే ఖచ్చితంగా ఈ సమయంలోపే పూజ చేయాలని నియమాలు ఏమీ లేవు. కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం కేవలం పితృదేవతలను మాత్రమే పూజించాలి. ఈ సమయంలో దైవాన్ని పూజించడం మంచి ఫలితాన్ని ఇవ్వదు. అలాగే మరి కొంతమంది ఏ విధమైనటువంటి ఆహారం తినకుండా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం కాఫీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తరువాతే కాఫీ టిఫిన్స్ చేయడం చేస్తుంటారు. నిజంగానే టిఫిన్స్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అయితే మనం టిఫిన్ తిని పూజ చేయవచ్చా లేదా అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మధుమేహం, డయాబెటిస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి వారు తప్పనిసరిగా ఉదయమే ఏదైనా అల్పాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అల్పాహారం తీసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసి అనంతరం పూజలు చేసుకోవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి తప్పులేదని పండితులు చెబుతున్నారు. పూజ చేయడానికి కూడా ఓపిక లేకుండా నీరసించిపోయినటువంటి వారు మనసులో దేవుడిని భక్తిపూర్వకంగా తలుచుకుంటే చాలని పండితులు చెబుతున్నారు. పూజలు చేసే సమయంలో చాలా మంది తమకి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. వాటి వల్ల పూజ చేసిన ఫలితం ఏమాత్రం ఉండదని శాస్త్రం చెబుతుంది. నిత్య పూజ ఎలా చేస్తే దేవుని అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం. సువాసన కలిగిన పూలను చాలామంది వాసన చూస్తూ ఉంటారు. అయితే వాసన చూసిన పూలను మాత్రం పూజకు వాడకూడదు. అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదట. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో విరిగిపోయిన దేవుని పటాలు, విరిగిపోయిన వస్తువులు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు, అక్షింతలు ఉండాలట. పసుపు కలిపిన అక్షింతలను పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు. వట్టి నేలపైన కూర్చుని పూజ చేయకూడదు. చాపగాని వస్త్రముగాని వేసుకుని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజ పూర్తయిన తర్వాత 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే పూజ పూర్తయినట్టు లెక్క. పూజ మందిరంలో వినాయకుని చిత్రపటం తప్పనిసరిగా ఉండాలి. మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు. సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. సాయంత్రం పూజ చేసినట్లయితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్య ప్రాప్తిని, పూజాఫలాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలనే నియమం ఏమీ లేదు. స్త్రీల పాపిటి మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది. కాబట్టి స్త్రీలు పాపిటి మీద కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేస్తే మంచిది. స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి. ఆవు నేతితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు.
అలాగే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి, సిరిసంపదలతోటి తులతూగుతుంది. అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఆర్థిక సమస్యలు ఉండవు. అప్పుల బాధలు తొలగిపోతాయి. దేవునికి పెట్టిన నైవేద్యంని తప్పకుండా తినాలి. కాబట్టి పూజ చేసేటప్పుడు ఆహార విషయంలో ఎలాంటి నియమం లేదు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు మాత్రమే ఏమీ తినకుండా సంధ్యావందనం చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఆహారాన్ని తిని పూజ చేసుకోవచ్చు. సంధ్యావందనం లేని వారు ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ 4 పక్కలా ఖచ్చితంగా 2 అడ్డగీతలు గీయాలి. ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసినా ఫలితం ఉండదు. అలాగే నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పూజగది ముందు ముగ్గులు వేయరు. కానీ ఇది చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుందట. దీపం కోసం ఉపయోగించే నూనె స్వచ్ఛమైన పరిశుభ్రమైనదిగా ఉండాలి. నువ్వుల నూనె కాని, ఆవు నెయ్యి కాని దీపారాధనకు ఉపయోగించడం మంచిది. పూజ సమయంలో దీపం కొండెక్కితే అపశకునంగా పరిగణిస్తారు. పూజ సమయంలో దీపం కొండెక్కటానికి గాలి, వత్తిలో తగినంత నూనె లేకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.